ఓకే సార్, మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 11 సంవత్సరాల కాలంగా అగ్రిగోల్డ్ కంపెనీ మోసానికి బలైన బాధితులకి ఆంధ్రప్రదేశ్, ప్రధానంగా విజయవాడ మీడియా ఇస్తున్నటువంటి మద్దతుకి ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విధి లేని పరిస్థితుల్లో మరో మార్గం లేక రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి అటెన్షన్ అగ్రిగోల్డ్ బాధితుల వైపు రావడం కోసం మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చింది. ఈరోజు నెల్లూరు, ప్రకాశం జిల్లాల వారు రిలే దీక్షల్లో పాల్గొంటున్నారు. రేపు ఎల్లుండి కూడా జిల్లాలుగా ఉండి 5వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని చిల్లిగా అడగటం లేదు. ఈ ఏజెంట్లు, కస్టమర్లు తమ కష్టార్జితాన్ని మోసపోయి అగ్రిగోల్డ్ యాజమాన్యం చెప్పిన తీయని మాటలు నమ్మి 7,500 కోట్ల యజమానులుగా వాళ్ళని పెంచడానికి వీళ్ళ కష్టమే కీలకం. అలాంటి ఈ పరిస్థితుల్లో బాధితులకి న్యాయం చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు పదే ఇబ్బంది పెడుతూ వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి బాధితులకి పూర్తి న్యాయం చేస్తామని, ఆస్తులు అమ్మి చెల్లిస్తామని చెప్పింది. కానీ దురదృష్టం, ముఖ్యమంత్రి గారు ప్రత్యేక కోర్టుని ఓన్లీ అగ్రిగోల్డ్ అంశం మీద విజయవాడ కేంద్రంగా వేస్తామని చెప్పి 8 మాసాలు దాటిపోయింది. కోర్టు అంగీకరించింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ లో ఉంది. అలాగే సిఐడి డిపార్ట్మెంట్ వివిధ స్థితులకు వెళ్ళిపోతుంది. మేము ముఖ్యమంత్రి గారు చెప్పాం, ఓ 30-40 మంది మంచి టీము, ప్రస్తుతం ఉన్న అధికారులు, రిటైర్డ్ అయిన మాజీ సిఐడి అధికారులతో ఓ మంచి టీం వేయండి. రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నిటినీ కూడా పరిశీలించి అమ్మకానికి సిద్ధం చేసి మార్కెట్ ధరను కూడా క్లియర్గా ఫైనల్ చేయించమని అడిగాం. కానీ ఆ టీము వేయటానికి రూపాయి ఖర్చు లేదు. ఇంతవరకు ఆ టీం అనేది ఏర్పడలేదు. మూడవది, అగ్రిగోల్డ్ యాజమాన్యం 4,000 కోట్ల ఆస్తుల్ని వాళ్ళ పిల్లల పేరు మీద, వాళ్ళ బినామీల పేరు మీద దాచుకున్నారు. ఆ దాచుకున్న బినామీ ఆస్తుల్ని బయటికి తీసి అటాచ్ చేయమని అడిగాం. మరో అంశం ఏమంటే, యాజమాన్యం అవ్వా వెంకటరామారావు చైర్మన్, అవ్వా సీతారామారావు స్వత్తు ఈ కాలపు పరమ కిలాడీలు. మేము ఉద్యమం ప్రారంభిస్తాం అన్నప్పుడల్లా మేము ఇవ్వాలనుకున్నాం, ఇచ్చి చచ్చిపోవాలనుకున్నాం, త్వరగా న్యాయం కావాలని దేవుణ్ణి కోరుతున్నాం అంటున్నారు. కానీ వారిని సూటిగా మీ ద్వారా అడుగుతున్నాం, ఈ రోజు నుంచి 6 అయినా 7 అయినా ఈ దీక్షలు 5 నుంచి పోలీసులు కాదంటే ఇక్కడ ఆత్మార్పణ చేయడానికి కూడా సిద్ధంగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు. ఈలోపు యాజమాన్యం హైకోర్టు దగ్గరకో, ముఖ్యమంత్రి గారి దగ్గరకో వెళ్ళి ఈ 4,000 కోట్ల ఆస్తుని ఇచ్చి లీగల్ లిటిగేషన్లన్నీ మానుకొని సర్వ హక్కులు ఇస్తున్నాము, మీరు యాక్షన్ పెట్టండి, బాధితులకు ఇవ్వండి, మిగిలిపోతే 4,000 కోట్లు 5,000 కోట్లు మాకు ఇవ్వండి అని చెప్పి అటు కోర్టు కన్నా చెప్పండి, ప్రభుత్వానికన్నా చెప్పండి అని అడుగుతున్నాం. ఈ కీలక డిమాండ్ల సాధన, ఆస్తుల వేలం ప్రక్రియ టైం బౌండ్తో ఏర్పాటు చేయాలని అప్పటి వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. అవసరమైతే ప్రాణం తీసుకోవడానికి కూడా బాధితులు ఉన్నారు, వాళ్ళని ఆపుతున్నాము. మా చేతులు దాటిపోయే పరిస్థితి కావద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.